హార్ట్ పరంగా మీకేం చెప్పాను? ఈ ట్యాపింగ్ థెరపీ అనేది చేసుకోమని చెప్పాము. ఈ ట్యాపింగ్ థెరపీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక P6 పాయింట్ అని ఉంటుంది. ఈ క్రీజ్ నుంచి ఇక్కడ నుంచి 3 ఫింగర్స్ మనం తీసుకుంటే ఇక్కడ P6 పాయింట్. సో, ఈ హార్ట్‌కి సంబంధించిన కంప్లీట్ నాడీ వ్యవస్థ మొత్తం గూడా ఇలా అని ఇక్కడ పారుతుందండి. సో, 2 వైపుల నుంచి ఇక్కడ నుంచి పారుతుంది. ఈ నాడులని రెగ్యులర్‌గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల హార్ట్‌కి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఈ P6 పాయింట్ మనం రెగ్యులర్‌గా ఒక 1-3 మినిట్స్ మనం ప్రెస్ చేసుకోవడం వల్ల హార్ట్ రేట్ మెయింటైన్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. సో, హార్ట్ అనేది బ్యాలెన్స్డ్‌గా వర్క్ చేయడం అనేది హైపర్‌గా గాదు, వీక్‌గా గాదండి. మెల్లిగా బ్యాలెన్స్డ్‌గా వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ట్యాపింగ్ థెరపీ మనం చూసుకుంటే ఇలా ట్యాప్ చేయాలి. సో, 2 వైపులా గూడా ఇలా. అలాగే ఈ చంక భాగంలో ఇలా ట్యాప్ చేయండి. సో, ఎంతసేపు చేయాలి ఇలా? అంటే అట్‌లీస్ట్ ఒక 3-5 మినిట్స్ మనం ఒక్కొక్క దగ్గర ట్యాపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు ట్యాపింగ్ చేసుకొని చూడండి. ఇమ్మీడియేట్‌గా మీ ఛాతీలో ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. మీ ఛాతీలో ఉన్న టైట్‌నెస్ అంతా ఫ్రీ అయిపోతుంది. అంటే ఎనర్జీ బ్లాక్స్‌ని మనం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకోవడం. ఎందుకంటే చాలామంది 50% హార్ట్ అటాక్ పేషెంట్స్ మీరు చూసుకుంటే వాళ్ళలో ఎలాంటి ట్రైగ్లిసరైడ్స్ లేవు, ఎలాంటి కొలెస్ట్రాల్ లేదు. కానీ సడన్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది సడన్‌గా. సో, రెగ్యులర్‌గా ఈ ఎనర్జీ బ్లాక్స్‌ని మనం తొలగించుకోవడం వల్ల, రక్త ప్రవాహాన్ని పెంచడం వల్ల, సర్క్యులేషన్‌ని నార్మల్సీగా మనం మెయింటైన్ చేయడం వల్ల మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం దాదాపు 10లో 8 మందికి పోతుందండి. సో, మనము మన ఎమోషన్స్‌ని స్టేబుల్ చేయడానికి పనికొచ్చే పాయింట్ అండ్ హార్ట్ బ్లాకేజెస్‌ని ఎప్పటికప్పుడు మనం ట్యాపింగ్ థెరపీ ద్వారా మనం రిలీజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ అలాగే మీకు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ రాకుండా నాన్ వెజ్‌ని మనం మితంగా తినాల్సిన ఆహారం, ఫ్యాట్స్ మితంగా తినాల్సిన ఆహారం. కంపల్సరీ గార్లిక్, జింజర్ ఇలాంటివి రెగ్యులర్‌గా వీక్లీ ట్వైస్, థ్రైస్ అనేది గార్లిక్‌ని మనము తినండి. గార్లిక్ కానీ అంటే తెలుసు కదా! గార్లిక్ తినడం వల్ల అలిసిన్ మనకేం చేస్తుంది, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనకు బ్రేక్ చేస్తా ఉంటుంది. సో, అలాంటివి మనం తీసుకోవాలి. జింజర్ గానీ, గార్లిక్ కానీ వారానికి ఒకసారో, 2 సార్లు ఖచ్చితంగా మీరు అది సేవించండి. దానివల్ల బ్లాకేజెస్ తగ్గుతుంది.